కానీ మట్టి రాయి కూడా విశేషం. ఎలా విశేషం? ఇప్పుడు మనకి ఈ ప్రాంతంలో అంటే తక్కువ రేటు ఉంది కాబట్టి మట్టి పెద్ద విశేషం ఉండదు. అదే ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు అలా తీసుకున్నాం, సెంట్ ఎంత అవుతుంది? ఇక్కడ గజాల లెక్కలో పోయినా కొన్ని లక్షలు, కొన్ని కోట్ల దాకా అమ్ముతుంది. ఒక్క ఎకరం 100 కోట్లు అంటే అక్కడ మట్టిని ఇప్పుడు మనకి మట్టి మనం కలుపుగలుగుతామా? బంగారం కంటే కూడా మట్టి రేటు ఎక్కువగా ఉన్నది. రాయి అనుకున్నాం, మామూలు రాళ్ళని మనం ఎవరు ఏం కోరుకోం. అదే వజ్రపు రాయి అయితే దాని విశేషం ఇంకా వేరుగా ఉంటుంది. ఈ మట్టి చాలదు, ఆ రాయి చాలదు, బంగారం చాలదు ఇంకెవరికి. అప్పుడు ఒక గురువుగారు మాట చెప్తారు, ఏమంటే ఒక ఆయన ఇల్లు కట్టుకున్నామని ఇసుకలో ఇచ్చుకున్నాం. ఇల్లు కట్టుకున్నామని ఇసుకలో వచ్చేటువంటి ఆయన ఇసుకలో నుంచి కొన్ని రాళ్ళు వస్తాయి మనకి, వాటిని మనం గుండ్రాలుగా వాడుకుంటూ ఉంటాం. కుంకుడుకాయలు కొట్టడానికి కానీ, లేకపోతే యాదవకాయలు కొట్టడానికి కానీ, దేనికి అవసరమైనటువంటి సమయంలో అట్లా వాడుకుంటూ ఉంటాం. అలానే ఇలా వాడుతూ ఉంటున్నటువంటి ఈ సమయంలో ఆ రాయిని ఎక్కడ ఉంచుకుంటాం? వేరే ప్రాంతంలో. ఇంట్లో అయితే కొంచెం మామూలుగా బంగారాలు పెట్టినట్టు బెరువులు పెడదామా? పెట్టం. తీసుకుపోయి అదే రాయిని తలుపుకి అడ్డు గడిగా పెడుతున్నారు, బయట ఏమొస్తున్నారు ఆ రాయిని. ఆ రాయి ఎందుకో కానీ మరి ఇసుకలో నుంచే వచ్చింది, కొంచెం మెరుస్తున్నట్టుగా తెల్లగా వస్తుంది. ఎవరు కనపడ్డారు, భలే ఉంది మీ రాయి. ఆ రాయిని చూసి ఆగలేక మా ఇంటికి తీసుకెళ్ళి బెల్లం వేస్తారా? మన కొత్త వస్తువు చూడంలోనే ఆ వస్తువుని నేను కూడా కొద్దిసేపు తీసుకోకపోతే బాగుంటుంది కోరుకుంటుంది. సరే తీసుకోపోయి ఏముంది రాయేగా, భలే ఉంది రాయి, చూసారు బాగుందో, ఇది ఇంత షేప్ లాగా ఉంది, అచ్చ యాప్గా ఎట్లానే ఉంటుంది కదా, అలానే ఉంది కదా అని కాబట్టి తీసపోయి కొట్టుకుంటున్నారు. అందరిలో వేసపోతున్నారు. తీసుకెళ్ళి బాగా ఇస్తాను ఇంట్లో కూడా, ఇంట్లో కొంచెం వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారు. ఆ ఇంటికి ఒక రోజు ఒక వర్తకుడు వచ్చేవారు చుట్టం. ఆయన ఏమి వ్యాపారం అంటే బంగారం వ్యాపారం. బంగారం వ్యాపారం ఉన్నటువంటి ఆ వ్యక్తి వచ్చి ఆ రాయిని చూసిన తర్వాత, ఏంది రాయి పెట్టారు? ఆ రోజు బెల్లం ఉపయోగపడిందని దాన్ని అక్కడే జాగ్రత్త అవసరం తను పెట్టుకుంటాను. ఇది తేడా కొన్ని ఒకసారి పరీక్ష చేసిస్తానని చెప్పింది. సరే పరీక్ష చేశారని ఇమ్మన్నాను. ఇచ్చిన తర్వాత ఆ రాయి కాస్త వజ్రపు రాయి. ఇంకా పెడతారా బయట? పక్కన ఏమంటే ఏమన్నా నాకు కాసేపు చేసాకో అని గలుగుతామా? నిన్న రాకి ఇచ్చాం కదా, వాళ్ళకి తెలియదు. ఇంకా తీసుకుపోయే వాళ్ళకి కూడా రోజు మా అమ్మాయి రాయిస్తుంది కదా అని వచ్చారు వాళ్ళు. అది వజ్రం అని వాళ్ళకి తెలియదు. తెలిస్తే వాళ్ళు కూడా ఇవ్వకపోయేవారు ఫస్టే. కానీ ఇప్పుడు మనం ఎవరు ఇస్తామా? రోజు పెట్టిన బయటే ఇప్పుడు పెడతామా? రోజు పెట్టే బయట పెట్టాం, రోజు ఇవ్వమని వాళ్ళకు కూడా ఇవ్వం. ఇంకా ఏమైనా తీసుకెళ్తారేమో అని చెప్పేసి రాయి ఏమైంది అని అంటే నిన్న మా పిల్లగాడు పారేసుకుని చెప్తాను కాబట్టి. ఎందుకంటే వజ్రం అన్న మనకు వాడు వచ్చి దొంగతనం చేస్తాడు. అంటే మట్టి, రాయి, బంగారం ఒకేలాగా చూడాలి. ఎవరు? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞాన విజ్ఞానంతో తృప్తి చెందినటువంటి ఆత్మస్వరూపుడు. ఏ ఆత్మ? తన లోపల ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి పరమాత్మతో ఏకత్వం చెందినటువంటి వ్యక్తి హృదయం ఎలా ఉంటుంది అని అంటే, దాని ఆనందానికి ఈ కనిపించే విషయవాసనల మీద ఆనందం ఉండదు. కూటస్థో విజిత ఇంద్రియ, ఇంద్రియాల్ని జయిత్వం చేసినటువంటి వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది అంటే, బంగారం, మట్టి, రాయి ఒకేలాగా చూసేటువంటి తత్వం రావాలి. మనం రోజు విచారణ చేస్తూ ఉన్నాం, సాధన చేస్తూ ఉన్నాం, రోజు గురువుగారి నామస్మరణ చేస్తూ ఉన్నాం. మరి మన గుణాలు ఎలా మారాలి?
ఏదో పాటలు పాడుకుంటూ ఉంటారు. గురుమంత్రము తీసుకున్నందుకు గుణములు మారింది ఎరుక. ఎరుక లక్షణం ఏంటి అంటే గురునామ స్మరణ చేస్తే గుణాలలో ఉన్నటువంటి విశేషాలు మారాలి. పూర్వం ఉన్న లక్షణాలు మనకి ఉండకూడదు. పూర్వం ఉన్న లక్షణాలు ఇప్పుడు ఉన్న లక్షణాలు ఒకే రకంగా ఉంటే మన మంత్రస్మరణ చేస్తే మరి లాభం ఏంటి? మరి లాభం ఉండాలి కదా. ఏ పని చేసినా ఒక లాభాన్ని కోరుకుంటాం. మనం ఎలా కోరుకుంటాము? ఒక గులాబీ మొక్క తెచ్చి ఇంట్లో వేసాం, వేసినప్పుడు 4 ఆకులే ఉన్నాయి, వేసినప్పుడు 4 రెక్కలు ఉన్నాయి. 10 రోజుల తర్వాత చూసినప్పుడు 4 రెక్కలే ఉన్నాయి. 20 రోజుల తర్వాత 4 రెక్కలే ఉన్నాయి. పక్కింటి వచ్చి అడిగింది, ఏమి నీ గులాబీ చెట్టు పెట్టి ఇన్నాళ్ళు అవుతుంది కదా, ఆకులు మారట్లేదు ఏంటి? 4 ఆకులు కాస్త 8 ఆకులు కావాలి. ఇంకా విశేషంగా దాని మార్పులో చైతన్యం ఉండాలి. అలా లేనప్పుడు మొక్కని ప్రేమించలేకపోతున్నాం. దానికి ఏమైనా చేడు ఉందేమో చూడు. బ్రతికింది, బ్రతకలేదని చెప్పట్లేదు మేము కూడా, కానీ బ్రతికిన దాని ఆలోచనల్లో దాని ఏదో మార్పు వస్తుంది. అక్కడ ఉండవలసినటువంటి లక్షణాలు లేవు. దాని లక్షణం సరిగ్గా ఉంటే ఎలా ఉంటుంది? గులాబీ మొక్క అంటే ఇంకా 4 రేకులు ఎక్కువ వచ్చేది. లేదు అంటే మట్టి కిందన్నా సరిపోయి ఉండదు. లేకుండా ఉంటే మట్టి సరిపోకపోవడం దానికి చీడ ఏమైనా ఉంటుంది, అది గమనించండి అని చెప్పి కొద్ది తర్వాత మనం ఆలోచించి మళ్ళీ మట్టి మన అచ్చతడికున్న చీరకు కొంచెం మంది వేస్తే మళ్ళీ 4 రెక్కలు తీసుకుంటే మనకు ఆనందం వేస్తుంది చెట్టు. అలానే మంత్రం తీసుకున్నాం గురువుగారి దగ్గర, రోజు సాధన చేస్తున్నాం అనుకుంటున్నాం అంటే ఏం రావాలి? మన గుణాలలో కొంచెం మార్పు రావాలి. గుణాలు మార్చుకున్నప్పుడు మాత్రమే ఉండేవి 3 గుణాలే. 3 గుణాలు మళ్ళీ మారవు. ఇవి ఎవరు పెట్టారు? భగవంతుడు వ్యక్తి. మరి భగవంతుడు వ్యక్తి గుణాలు ఏం మార్పుగా? అయితే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 గుణాలు. 3 గుణాలలో 3 రకాల భేద అభిప్రాయాలు ఉంటాయి. తమోగుణస్తుడి లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే, వాడి ఆహారం పాచిపోయిన అన్నానికి, పుల్లటి కలిగిన అన్నానికి, వేస్ట్గా పడేసి మాడిపోయిన ఆహారానికి ఇష్టపడేది తమోగుణస్తుడి లక్షణాలు. వాడు ఎవరినైనా సరే నోటితోటి చేతులతోటి బాధిస్తేనే వాడి సాటిస్ఫాక్షన్, లేదని వాడు సాటిస్ఫై అవ్వదు. ఏ రోజు ఎవరినో ఒకరిని బాధ పెడితేనే వాడు ఆనందంగా ఉంటాడు, లేదంటే వాడు ఆనందంగా ఉండలేదు. ఇది ఇలా గుణాలు ఎవరికైనా ఉన్నట్లయితే వాడిని ఎవరు పిలుస్తారు? తమో గుణస్తుగా పిలుస్తుంది. పైశాచికపు ఆనందం దాని పేరు. అసలు పిశాచ లక్షణాలు మన మాటలతోటి, మన చూపులతోటి, మన చేష్టలతోటి ఎవరినైనా సరే ఎక్కువగా ఇబ్బందులు పెట్టినటువంటి రోజుల్లో మనం ఆనందం పెడితే ఆ గుణాలు ఎవరికి ఉన్నా సరే వాళ్ళకి పైశాచికపు ఆనందం అని లెక్క. పిశాచ లక్షణాలు. పరాయి వాళ్ళు బాధపడితే వాళ్ళు చూసేటువంటి ప్రతి ఒక్కరి లక్షణాలు మొత్తం పిశాచ లక్షణాలు. వాడి ఆహారం కూడా అలానే ఉంటుంది. బాగా పుల్లటి, బాగా కారపై, బాగా ఇంకా అవి ఇష్టం వాడికి మాడిపోయింది. అలాంటి తప్ప మామూలు తినలేడు. ఇలాంటి లక్షణాలు లేనటువంటి వాడి దానం మొత్తం తమోగుణస్తుడు. ఇక రజోగుణస్తుడు. వాడికి కొంతమంది అంటే ఇష్టం, కొంతమంది అంటే ఇష్టం ఉండదు. వాడికి అన్ని ఇబ్బందులు, ఎవరికి పెట్టడం ఇష్టం ఉండదు. మొదటగా నేనే ఎవరు తినండి, నాది ఎవరు పెట్టండి అంటే నాకున్న సొమ్ము మొత్తం నాకే కావాలి. ఎవరు తీసుకున్నా కానీ బాధే. వీడు కొట్టడు కానీ బాధిస్తూ ఉంటాడు మాటలతో. రజో రాగాత్మకం నుంచి కృష్ణాసంగ సముద్రం అన్ని వర్ణాది కౌంటేయ కర్మ సంగేన దేహినం. ఈ కర్మబంధమైనటువంటి ఈ దేహంలోనే ఉంటాడు. అనేక రకాలైనటువంటి ఆశ ఎక్కువ ఉంటుంది. ఈ ఆశతోటి ఉన్నటువంటి వాళ్ళని కొంచెం బాధ పెడతా ఉంటాడు.
ఎవరికి దానం చేయలేడు. అదిగాక వీడికి కారపై పుల్లటి అంటే తీపి అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు అయితే వీడు రజోగుణస్తుడు. ఇక సత్వగుణస్తుడు, వీడి గుణం ఎలా ఉంటుంది అంటే సాత్వికం. ఎవరికైనా సరే ఒక ముద్ద పెట్టాలి అని, ఎవరితోనైనా సరే మంచి మాటలు మాట్లాడాలి అని, ఎవరినైనా సరే బాధించకుండా ఉండాలి అని, ఇలాంటి లక్షణాలు కలిగితే సత్వగుణస్తుడు. వీడి ఆహారం కూడా శుద్ధంగా ఉంటుంది. చెడ్డ ఆహారం తినడు, కారం పులుపు ఎక్కువ తినడు, మితంగా తింటాడు. ఇలాంటి లక్షణాలు కలిగితే వాడిని సత్వగుణస్తుడు అనే లెక్క. అయితే మనం ఎలా మారాలి అని అంటే, మనకి ఏదన్నా రజోగుణంతో అనుకోకుండానే అనాలని అనగానే ఎదురైన ఒక మాట అనగానే ఎమ్మటే మాట నిలబడు. ఆ మనిషి మాట మరి దేనికోసం అన్నదోనే ఆలోచన ఉండదు. ఆలోచన ఉండదు కానీ ఎదురు వ్యక్తిని మాత్రం మాట అంట. తర్వాత ఆలోచిస్తాడు, అయ్యో అనవసరం కదా ఆ సమయంలో ఎదురు ఆగిపోయినందుకు అంత బాధ పెట్టడం అని తర్వాత ఆలోచిస్తాడు. వీడు రజోగుణస్తుడు, మాట తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి గుణం కలిగినటువంటి వాళ్ళు ఎలా రావాలి అంటే కొద్దిగా మారి సత్వగుణంలోకి రాగలగాలి. ఇది ప్రయత్నం. గురువుని చేరినాక, మంత్రం తీసుకున్నాక మన నోరు, మన అలవాట్లు, మన ఆహారం మనం ఎలా ఉండాలి అంటే సత్వగుణస్తుడిగా మారడానికి ప్రయత్నం చేయాలి. గుణాలు ఏమి మారవు, గుణాలలో ఉన్న లక్షణాలని మార్చుకొని మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నపూర్వకంగా ఎవరినైనా సరే దైవరూపులుగా భావించడం. మనకు అందుకనే గురువుగారు ఎవరైనా చెప్పేది, ప్రతి ఒక్కరికి మన వాళ్ళు ఎవరైనా కనపడ్డా కానీ నమస్కారం అమ్మా. ఎందుకు నమస్కారం అనేది రోజు కనపడే వాళ్ళే కదా. మన రోజు కనపడే రావడం, మన రోజు కనపడే నారాయణ, అందరూ మన వాళ్ళే కదా. నమస్కారం అనుకోతే ఏమైంది? నమస్తే అవసరం మరి ఓవర్ యాక్షన్ కదా, ఒక భావం అన్నమాట. అనరు. మనకి ఆశ్రమాల్లో కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ అలవాటు జై గురు అంటారు. ప్రతి ఒక్కరు ఎవరు కనపడగా జై గురు అమ్మ ప్రతి వ్యక్తిని. ఎందుకని ఇలా అనడం అని అంటే, మనకి 40 రోజులు అయ్యప్ప స్వామి మాలేస్తుంటే వాళ్ళ భాష ముందు మారుతుంది. వాళ్ళు ఏం పిలవాలి? స్వామి, మాత అని పిలవాలి. ఎందుకు అలాంటి లక్షణం తెలుసుకోవడం అని అంటే, నోరు అనే భరణి యందు నారాయణుడు నోటి మంచితనము పాటించు సుజ్ఞాని. ఈ నోరులో నారాయణ అనేటువంటి ఆ స్వరూప అక్షరం దాగి ఉన్నది. ఆ అక్షర స్వరూపైన నారాయణుడిని మనం ఎప్పుడు చూడాలి అంటే ఈ నోరే దానికి అవసరమై ఉన్నది. కాబట్టి నోటితో వచ్చేటువంటి మాటల్ని శుద్ధంగా తినాలి. రుచిగా శుచిగా తిను శుద్ధయోగి. దేన్ని? మంత్రాన్ని. ఈ మంత్రాన్ని శుద్ధంగా అంటే మాటల్లో నుంచి దుడుకుతనం రాకుండా, ఈర్ష్యతత్వం రాకుండా, ద్వేషభావం లేకుండా ప్రేమమయంగా వచ్చేటువంటి మాట ఎదురుగా ఉన్నటువంటి మనస్సులోకి చొచ్చుకునిపోతుంది. అక్కడ ఏ ప్రేమతత్వం అయితే ఉన్నదో వాళ్ళల్లో కూడా అదే జ్వరపడుతుంది. అందుకని మనం మాట్లాడేటప్పుడే అమ్మా నమస్కారం. ఈ నమస్కారం మనకు ఎందుకు చెప్పడం జరిగిందంటే, ముందు మన లోపల సంస్కారం రావడం కోసం. వాళ్ళు 40 రోజులు ఆ మాటని అంటే నోరు పవిత్రమైతే లెక్క. నోరు పవిత్రం కావడం కోసం వేరే మాటలు మాట్లాడకుండా ఎవరిని పిలిచినా స్వామి, మాత అనేటువంటి విధానాలు పెట్టడం జరిగింది. నిజంగా ఆలోచిస్తే స్వాముల ఆచరణ మొత్తం గురుబిడ్డల ఆచరణ. గురువుగారు ఏం చెప్తే అన్నం తినేటప్పుడు మంత్రం అనుకునే అన్నం తినాలి. స్వాములు చేసే రోజే కదా. 40 రోజులు మాల కొంత అలవాట్లు పోనిస్తే మరి గురువు గారి దగ్గర మనం తీసుకున్నటువంటి మంత్రస్మరణ ఎన్ని అలవాట్లు పోనేవారు మనకి. జీవితం పవిత్రం కావడానికి ఇది విశేష మార్గం కూడా. గురుదేవుడు మన కాడ ఉన్నంతసేపు ఎన్నోసార్లు ప్రయత్నాలు. ఎందుకని మనకి ఇన్ని ఊళ్ళు తిప్పడం, ఇలా సత్సంగాలు చేయడం, ఇన్నిసార్లు మన కాడికి రావడం అని అంటే మనస్సులలోకి మార్పు రావాలి అని చెప్పి. నెల ఎందుకు సత్సంగం? మరి రోజు ప్రతి నెల మరి మాస విధానంగా
నమశివాయ నామాలుగా చదువుతున్నాం, మరి సరిపోదా? దాంట్లో విచారణ అనేది తక్కువ ఉంటుంది, భావం ఉంటుంది కానీ విచారణలో మనస్సు ఆలోచనలు మారే విధానం తక్కువ ఉంటుంది. అందుకని మనోవిచారాలు జరగాలి, దాని లోపల మనస్సు స్థిరత్వాన్ని పొందాలి అంటే మహాత్ముల దగ్గర సత్సంగం అవసరం. ఈ సత్సంగం వల్ల ఏం జరిగిద్ది అని అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షం గుప్తం కరణే. నలుగురు కూర్చునేది సత్సంగం కాదు. ఈ 10 ఇంద్రియాలతోటి విచారణతోటి మనస్సు ఏకీభావం చేసేది సత్సంగం. సత్య వస్తువుతో కూర్చున్నటువంటి ఒక ప్రయాణం. దీనికి 100 మంది 10 మంది అవసరం లేదు, ఇద్దరున్నా కూడా విచారణ చేసుకోవచ్చు. రోజు మనం తత్వాలు చదువుతున్నాం కదా, తత్వాల్లో ఉన్న భావం ఏంటి, దాని అర్థం ఏంటి, ఆ అర్థాన్ని తెలుసుకున్న నేను ఎంతవరకు పాటిస్తున్నా. ఎవరికి వారు మార్చుకుంటే తప్ప, గురువు గారు కూడా మార్గోపదేశకుడే కానీ ఆయన చేసేది కాదు. మార్గం చూపించే వరకే గురువు పని. మార్గదర్శకాన మహాత్మన. నీవు ఒక మార్గానికి ప్రయాణం చేయాలి అంటే ఆ మార్గంలో ఉండే లోటుపాట్లు, ఆ మార్గానికి ఉండే ఆటంకులు, దాన్ని చేరేటువంటి విధానం చూపించే వరకు మాత్రమే గురువు విశేషం. తరువాత నడవడం మనబాటే. ఎలాగైతే తల్లి ఆహారాన్ని సిద్ధం చేసి కావాల్సింది మొత్తం తీసుకొచ్చి మన దాకా ఇస్తే తినడం నోట్లో పెట్టిన మింగాల్సింది మనమే, అలానే మహాత్ములు కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి విషయాలని వాళ్ళు ఆచరించినటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని తీసుకువచ్చి మన దాకా ఉంచుతారు. ఇదిగో ప్రహ్లాదు ఇలా చేశాడు, ధ్రువుడు ఇలా చేశాడు అని కొంతమంది మహనీయుల చరిత్రల్ని మన దాకా తెచ్చుంచుతారు. వాళ్ళ జీవనాలలో దైవం మొదట, కుటుంబం తర్వాత దేహం ఎప్పుడైనా వదిలిపెట్టేది అన్న విషయాన్ని మనం చెప్పేటప్పుడు మనకు దృఢత్వం. నిజమే కదా. ఎప్పుడు అసలు మరి దైవ కార్యానికి సమయం ఎప్పుడు అంటే చిన్నప్పుడే దైవ కార్యానికి సమయం. ఆధ్యాత్మిక జ్ఞానానికి వయస్సు చాలా ప్రధానం. అది చిన్నప్పటి నుంచి చేసినటువంటి సమయంలో ఎక్కువగా నాటుకుంటుంది. మన వాళ్ళందరూ ఉంటారు ఏమని అంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు దగ్గరికి పోవాలి. 60 ఏళ్ళు అంటే మోకూడదు గురువు దగ్గర. 60 ఏళ్ళు వస్తే మోకాలు నొప్పులు వస్తాయి కదా, చెవులు కాస్త కనపడవు, కళ్ళు కాస్త కనపడవు. అప్పుడు గుడిదాకా ఎట్టా పోలేదు, అప్పుడే గురువు గారి కాడ కూర్చోవచ్చు. ఒక ఆలోచన అన్నమాట. 60 ఏళ్ళు వచ్చేదాకా గురువు దగ్గరికి మాత్రం పోకూడదు, అప్పుడు పనులు చేస్తారు కదా, అందుకని చెప్పి. కానీ యథార్థంగా గురువు దగ్గరికి చేరాల్సిన సమయం చిన్నప్పుడే. ఎందుకని అంటే చిన్నప్పుడు ఏ భావం ఏర్పడిద్దో మనకి పెద్దయినా కూడా అదే సాగుతూ ఉంటుంది. ఏం చెప్తాడు గురువు గారు? రోజు ధ్యానం చెయ్యి, రోజు అధ్యయనం చెయ్యి. భగవద్గీత, భాగవతం, భారతం ఇవన్నీ అధ్యయనం చెయ్యి. ఇవే కాకుండా నీలో 96 తత్వాలు ఉంది. ఆ 96 తత్వాల్లో ఈ జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడిని కొన్ని అడ్డంకులైనటువంటి శక్తులు తెలుసుకోనియకుండా చేస్తూ ఉన్నాయి. వాడిని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని నువ్వు సాధన చెయ్యి అని చెప్పేవారే గురువు గారు. అటువంటిది విచారణ చేయడానికి కూడా సమయం కావాలి, వెన్నుపూస దృఢత్వం కావాలి. అంటే చిన్నప్పుడు ఎక్కువ చేయగలుగుతాడు. రామాయణం ఏం చెప్పింది? తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి, ధర్మంగా నడవాలి. ఎవరైనా సరే మన దేశంలో కానీ కుటుంబ వ్యవస్థల్లో కానీ ఇబ్బంది చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని చెండాడాలి.
ఎక్కడైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఆమోదించి ఊరుకోకూడదు, ఆ తప్పుని ఖండించడం నేర్చుకోవాలి. వాళ్ళు ఎక్కడో వాళ్ళ అన్నదమ్ముల కాడ గొడవ వచ్చింది, సుగ్రీవుడు రాజ్యంలో ఉన్నాడు, నా భార్యను తీసుకుని మా అన్న వెళ్ళాడు అని చెప్తే ఆ సుగ్రీవుడి మాట కోసం ఆ వారిని చంపాడు. వాళ్ళు అడిగాడు కూడా, నేను నీ భక్తుడిని కదా, నువ్వు అడిగితే సీతను తీసాడు, నాకు చాలా తక్కువ పని, నేను వెళ్తే రావణాసురుడు సీతను నాకు ఈజీగా ఇచ్చేస్తాడు, మరి నా సీత కోసం నువ్వు నన్ను చంపడం ఎందుకు, సుగ్రీవుని చేరడం ఎందుకు? అధర్మపరుడైనటువంటి వాడు ఏ పని చేసినా నాకు అవసరం లేదు, తనని కానటువంటి వస్తువుని తాను ఎప్పుడైతే కోరుకుంటాడో వాడు అధర్మపరుడు, అటువంటి వాడు లోకంలో ఉండకూడదు. అందులో నువ్వు రాజస్థానంలో ఉన్నావు, ఈ ఉన్నటువంటి పిల్లల్లో నువ్వు రాజువి, రాజు ఏ పని అయితే చేస్తాడో అక్కడ ఉన్నటువంటి సైన్యం కూడా అదే పని ఎంచుకుంటుంది, కాబట్టి నువ్వు ఈ మార్గానికి పనికిరావు అని చెప్పి వారిని కొట్టాడు. మరి చెట్టునా నుంచి కొట్టవచ్చా? ఇది రాజధర్మమేనా? మీరు మాలాగా మనుషులు కాదు, చెట్టు చాటు నుంచి కొట్టవచ్చు అడుగుతున్నా. మీరు వానర జాతి, వానర జాతిని ఎలా ఉంటుంది అని అంటే వాటిని కొట్టేటువంటి సమయం, చెట్ల మీద ఉన్నటువంటి వాటిని కొట్టాలి అంటే ఒక చాటు చేసుకొని వాటికి కావాల్సినటువంటి రాళ్ళతో పెట్టి కొడతారు. జంతువులు ఎట్టయినా వేటాడచ్చు, ఆ జంతు జాతులు ఉన్నావు కాబట్టి చెట్టు చాటు నుంచి కొట్టడం కూడా ధర్మమే అని శ్రీరాముడే చెప్పాడు. అయినా కానీ నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఆ బాధకు సంబంధించినటువంటి ప్రాయచిత్తాన్ని కృష్ణావతారంలో వద్దులే అని పరమాత్మ ఒక ఆర్డర్ తీసుకుంటాడు. అంటే మనకు రామాయణం ఏం చెప్తుందంటే అన్నం తమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్త విధానం ఎలా ఉండాలి, మానవుడికి కోరికలు ఎంత పని చేస్తాయి. సీతామాత 2 సార్లు కోరింది కోరిక, భర్తనుడి అడవులకు వెళ్ళినటువంటి సమయంలో అసలు బంగారం లేని లోకంలో ఉండదు, అది రామకుడు తెలుసు. నిజంగా బంగారం మీద ప్రేమ అంటే లేదు, బంగారం మీద ప్రేమ కనుక ఆముకున్నట్లయితే రాజ్యాన్ని వదిలిపెట్టి అడవికి రాదు. బంగారం మీద ప్రేమ కూడా కాదు, కానీ మాయాలేని బంగారం రూపంలో ఉండే ఇదేదో విశేషమైన జంతువు నాకు కావాలి అని కోరి దానికి వాళ్ళు ఒకవేళ ఇవ్వలేము అని చెప్పి అనేక మాటలు మాట్లాడడం వల్ల ఆ కోరిక ఆమె అరణ్యాన్ని పాలు చేసింది. తర్వాత 2వసారి కోరింది, నేను మునివాసాలకు వెళ్ళాలి అని. అది కాస్త రాముణ్ణి కలవకుండానే ఆమె వైకుంఠానికి వెళ్ళేలా చేస్తుంది. ఒక్క కోరికే మానవ జీవితంలో దుఃఖానిగా మారింది. అంత మహనీయురాలికే 2 కోరికలే తన జీవితాన్ని ఇంత శాసిస్తే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? బుద్ధుని అడిగారట, స్వామి లోకంలో దుఃఖానికి కారణం ఏంటి అని. కోరికలే దుఃఖానికి కారణం, కోరికలు లేకపోతే దుఃఖం లేదు, మరి కోరికలు లేకపోతే ఎలా బ్రతకాలి? ఇదో పాయింట్. మరి పిల్లలు ఉన్నారు, ఆ ఇల్లు ఉంది, పొలం ఉంది, మరి కోరిక లేకుండా ఎలా బ్రతకాలి? దానికి కూడా స్వామి చెప్పాడు, నువ్వు కోరుకోకుంటేనే నీకు జన్మనిచ్చాడా, నువ్వు కోరుకుంటేనే ఏ గర్భవాసంలో పుట్టాలని నిర్ణయించాడా, నువ్వు కోరుకుంటేనే నీ తల్లి గర్భంలోకి పాలిచ్చాడా, నీ తల్లి చనుబొమ్మల్లోకి, నువ్వు కోరుకుంటేనే పూర్వం ఎప్పుడో 10 బస్తాలు పండేవి, ఏ పొలమైనా సరే 10 బస్తాలు జొన్నలు అయితే ఏదో కథకట. కానీ ఇప్పుడు జనాభా సంఖ్య ఎక్కువైందని తినాలి అని చెప్పి పరమాత్మే ఆహారంలో మార్పును చేసింది. అంటే ఎవరెవరికి ఏ సమయంలో ఏ వస్తువులు కావాలో వాటిని కావాల్సినటువంటి సంకల్పానికి సృష్టి నియామకంలో ఉన్న విధానాలు ఆయనే మారుస్తున్నాడు. హృదయంలో లాగా తపస్సు చేయరని చెప్పి అప్పట్లా కూర్చోవాలంటే ఈ ఎన్నుపూసకు కూడా అంత దృఢత్వం లేదని చెప్పేసి మా అవయవాల్లో ఉన్నటువంటి విధానంతో కలో కేశవ కీర్తనాత్, ఇలాంటి గంటలు చేయాలని చేయలేరు, అని లక్షల సంవత్సరాలు చేయాలని చేయలేరు. రోజు 6 గంటల సమయాన్ని భగవంతుడు ఎందుకు పెట్టగలిగితే హరినామ స్మరణని వాళ్ళ నోటి ద్వారా అనగలిగిన
పూర్వం తపస్సుకు ఉన్నటువంటి శక్తి మొత్తం ఈ కలియుగంలో ఇచ్చింది అవకాశాన్ని. అప్పుడు ఇల్లు వదిలిపెట్టి, రాజ్యం వదిలిపెట్టి, సుఖాన్ని వదిలిపెట్టి, ఇన్ని వదిలిపెడితే మళ్ళీ తన ఇంద్రియాలను నియామకం చేస్తే పరీక్షలు పెట్టి ఇచ్చేటువంటి ఏ జ్ఞానం అయితే ఉన్నదో, ఏ దర్శనం అయితే ఉన్నదో, ఇప్పుడు కూడా తన ఆలోచనలను కనుక భగవన్మయం చేసి కనుక స్మరణ చేయగలిగితే అంతటి శక్తిని ఈ 12 సంవత్సరాలు ఇస్తా, ఎక్కువ పర్లేదు అని ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు ఇవ్వడం జరిగింది కలియుగంలో. ఎందుకని ఈ మాట మనం చెప్పలేదు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయులు, ఉగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మము లేయవి చేయజాలరు ఈ కలియుగమందు మానవులు. కావున ఏమి దింబుడం ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని భాగవతంలో మహర్షులు అడుగుతారు. అడిగితే అప్పుడు చెప్తే అలసులు, ఏదైనా పని చేసి వస్తే రెండో పని చేసే అంత శరీరంలో శక్తులు కలిసిపోతూ ఉంటారు. మంద బుద్ధియుతులు, బుద్ధి ఏమైనా చురుగ్గా పనిచేసిద్దా? బుద్ధి ఎంతసేపు ఉన్నా కానీ దేని ఎందుకు ప్రయాణం చేసిద్ది అని అంటే, కింద ఉన్నటువంటి ధనము, ధాన్యము, పిల్లలు, ఇల్లు ఇంత తప్ప పరమాత్మ ఒకడు ఉన్నాడు, వాడిని సేవిస్తే నా జన్మ ధన్యం అవుతుంది అనే దాని ఎందుకు ప్రచోదనం చెందదు. మంద బుద్ధి, దేన్ని ఎక్కువ కోరుకుంటున్నా, ఏది కోరుకోవడం వల్ల నాకు ఏం లభిస్తుంది? లోకంలో అందరికీ పుణ్యం కావాలని కోరిక. ఎవరైనా పాపం కావాలనుకుంటారా? పాపం అనే మాటకి భయం ముందు. పొరపాటును కూడా అమ్మ నీకు కాస్త పాపం ఇస్తా కానీ మా ఇంట్లో ఈ పని చేయమంటే ఎవరు చేస్తావు? నీకు మైండ్ అన్న లేదా మాట్లాడుతున్నది ఇదా? అసలు పాపము అనే మాట మన చెవులకి వినపడ్డా కానీ తెలియని భయం. కానీ పుణ్యము అనే మాట పడితే మాత్రం ఇదిగో గుళ్ళో కార్యక్రమం అంట, ఉపన్యాసం అంట, అక్కడికి వెళ్ళి ఒక 2 గంటలు కనుక కూర్చుంటే పుణ్యం వచ్చింది అంట. ఏమో కాసేపు పోయేద్దాం. ఆ మాట విన్నందుకు ఒక తపన, పుణ్యం కావాలి, పాపం వద్దు. నీకు పాపం ఇస్తానమ్మా, మా ఇంటికి రమ్మంటే ఎవరైనా వస్తారు? డబ్బులు ఇస్తామన్నా, డబ్బులు ఇచ్చినప్పుడు పాపం ఇస్తా ఉంటారు. పాపం అంటే ఇష్టం ఉండదు. కానీ మరి చేసే కార్యాలు పాప కార్యాలు ఏంటి, పుణ్యపు కార్యాలు ఏంటి? ఏ రోజులో ఎక్కువసేపు చేస్తాను. పాపం వద్దు, మంచిది, కోరుకోవద్దు కూడా. మరి పాపపు కార్యాలు చేయకుండా ఉండాలనే. నోటితోటి లేచిన దగ్గర నుంచి ఏ మాటలు మాట్లాడుతున్నావు? కాళ్ళు పనిచేయాలి, చేతులు పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, మరి మనస్సు ఏం పనిచేస్తుంది? మనస్సుతోటి ఎన్నిసార్లు భగవన్నామాన్ని మనం అనగలుగుతున్నాం? మరి పుణ్యకార్యం అదే కదా. నోటితోటి మన ప్రకృతిలో ఉన్న మన తోటి వాళ్ళకి ఎన్ని మంచి మాటలు చెప్పగలుగుతున్నాం? నామ సంకీర్తనకి నోరుని ఎంతసేపు వాడగలుగుతున్నాం? పుణ్యం కావాలి కదా. మరి వచ్చిన ధనంలో ఎంతవరకు దానం కార్యక్రమాలు చేయగలుగుతున్నాం? చేసిన పుణ్యం చరణి పదార్థం. మరి పుణ్యం చేయాలంటే ఏం చేయాలి? సహాయం చేయాలి, ఎవరికైనా సేవ చేయాలి, ఏదైనా భక్తి కార్యక్రమాలు చేయాలి, ఇవి కదా పుణ్య కార్యక్రమాలు. మరి దీంట్లో ఎంతవరకు పాల్గొనగలుగుతున్నాం అనే బుద్ధితోటి ముందు విచారణ జరగాలి. నిన్న నారాయణ కాడికి పోతే ఆమెకు తన్నదంట, దీన్ని మాత్రం 2 గంటలు చెప్పుకుంటు, అవసరమైతే 10 రోజులైనా చెప్పుకుంటారు. గురువు గారి కాడికి పోతే ఈ మాట చెప్పాడని మీరు ఎంతమంది చెప్పుకోగలుగుతున్నాం? నిన్న గురువు గారి సత్సంగంలో పోతే ఇలా నడవాలి, మన జీవన విధానం ఇలా మారాలి అని చెప్పారని మరి ఎంతమంది చెప్పగలుగుతున్నాం? మాట అయితే చేరవేయటమే. లెక్క ఏంటంటే నోటికి చేరవేసే గుణం ఉంది. ఈ మాట నాకు ఇంకో చోట, ఇంకో మాట ఇంకో చోట చేరవేసే గుణం నోటికి ఉంది. మరి ఏ వస్తువుని చేరవేస్తాను? ఇదిగో మన ఈ కార్యక్రమం వచ్చినప్పుడు ఈ పాట పాడింది, పాట భలే బాగుంది అని చెప్పి నేర్చుకుని అది ఎంతమంది చేరవేస్తాను?
మన కార్యక్రమం పులిహార పెట్టింది భలే ఉంది, పులిహార లేదు, ఇది మాత్రం బాగా గుర్తున్నాను. పులిహార గుర్తుంది, ప్రసాదం గుర్తుంది, ఇన్ని గుర్తున్న మనకి అక్షరం ఎందుకు గుర్తుండట్లేదు అంటే అక్షర జ్ఞానాన్ని గుర్తుంచుకునేటువంటి బుద్ధితోటి విచారణ జరిగితే అది విశేషం. లేదనకు దాన్ని మంద బుద్ధి అంటారు. అంటే బుద్ధి పనిచేస్తుంది కానీ దేని ఎందుకు పనిచేయాలో దాని ఎందుకు పనిచేయట్లా. మంద బుద్ధియుతులు సరే పాపం పర్వాలేదు తర్వాత వాళ్ళే తెలుసుకుంటారే అని అన్నామంటే అల్పతరాయుగులు. ఆయుష్ ఏమైనా ఎక్కువ ఉందా? లేదు. దినగండం 100 ఏళ్ళ ఆయుష్. ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ పోయిద్దో ఎలా పోయిద్దో కూడా తెలియదు. సరే మరి కాస్త ఏదో ఒకటి మరి చేస్తానులే అని అందామా అని అంటే ఉగ్ర రోగ సంకలితులు. రోగాలేమి ఇప్పుడు మనం చెప్పి రావట్లేదు. 5 ఏళ్ల పిల్లల కాడ నుంచి 4 నెలల పిల్లల కాడ నుంచి అసలు పుట్టిన పిల్లలకు షుగర్ వస్తుంది. ఏ వేళ ఏ రోగం అమరించునో విధి ఇది తెలియకుండా ఉంది. మందభాగ్యులు అంటే మంచి పనులు చేసేటువంటి దానికి పూనుకోని అటువంటి వాళ్ళు. సుకర్మములు ఎయ్యమే చేయజారు. మంచి పనులు జోలి వెళ్దామంటే ఇయ్యాల ముందు తిన్నా రేపైతే పోదాం. దినానికి తిరిద్ది, సమర్థలు తిరిద్ది, పెళ్ళిళ్ళకి తిరిద్ది. ఇన్ని దీన్ని మనకు భగవత్ కార్యం తెలియదనుకో అది మంచి పని ఇద్దా మంచి పని కాకూడదుగా. తీరక ఎప్పుడైనా ఉంది అంటే వాటి ఎందుకు ఉన్నంత అభిలాష దీని ఎందు లేదు. మనం పోవటంలో రారేమో అని ఉండాలి కుటుంబం కూడా. కానీ దైవం ఎందు కూడా మనస్సు నిలవాలి. సుకర్మములు చేయడానికి ముందు ప్రయత్నం చేయాలి. సుకర్మములు ఏమీ చేయజావు ఈ కలియుగ మందు మానవులు. కానీ ఆత్మశాంతి కావాలి అని అంటే అప్పుడు మనకి భాగవతంలో ఇంకో దాంట్లో చెప్తారు. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతి అన్యత. హరినామ సంకీర్తన చేసినా చాలు కలియుగంలో. సంకీర్తనకి చాలా గొప్ప విధానం వచ్చాడు. సంకీర్తన చేసి కాలం ఒకవేళ గడిపినా కానీ ఇక చాలు, దానికంటే మించింది లేదు. ఎందుకని మనకి మీరాబాయి, మనకి నామదేవుడు వీళ్ళంతా కూడా సంకీర్తనలోనే తరించినటువంటి వారు. సంకీర్తన ఎలా ఉండాలి అని అంటే మనకు పాట చెప్తారు. మనసారా హరిభజన చేయరా నీ నోరారా నారాయణాయనరా అనేటువంటి దాన్ని కూడా మనస్సుతో చేయగలగాలి. పాటలు పాడేవారు గొంతు దాకా పాడేవారు కొంతమంది, నోటితో పలికేవారు కొంతమంది. మనస్సు దాని ఎందుకు ఐక్యమై పాడినటువంటి పాట భగవంతుడు చేర్చింది. అందుకని సత్సంగం విశేషం. ఈ సత్సంగంలో విశేషం ఏంటంటే సత్సంగాలు విన్న తర్వాత మనకి ఏం రావాలి? నిస్సంగత్వం. ఎక్కడ కూర్చున్నా కానీ మనకున్నటువంటి వాటి మీద అటాచ్మెంట్ కొంచెం తగ్గుతూ రావాలి. భగవంతుని మీద స్మరణ పెరగాలి. ఈ కుటుంబ విషయాలు ఎందుకు వాటికి తెలియకుండానే మనసులో ఆలోచనలు తగ్గాలి. ధ్యానం చేద్దాం అనుకున్నాం గంట సేపు కూర్చున్నాం, కానీ కూర్చున్న కానీ ఆలోచనలే వచ్చినాయి అనుకో. దేన్ని ధ్యానించండి? మనం నామాన్ని అనుకుంటున్నావా, లేదు శ్వాసని ఆలోచిస్తున్నావా, లేదు పక్క ముచ్చట్లే ఆలోచిస్తున్నావా? కూర్చోకూడదు, కరెక్ట్ కూర్చున్నాం. అలాంటి సమయాల్లో కూడా కుటుంబాలే గుర్తొస్తే నిస్సంగం కానట్లు. ఒకవేళ అది రాకుండా యోచన నామం ఎందో శ్వాస ఎందో నిలిస్తే కుదిరినట్లు నిస్సంగత్వం. ఈ నిస్సంగత్వం నాకు వచ్చింది, నేను ఇచ్చిన కూర్చోగలుగుతున్నా. గంట కూర్చొని నాకు ఏ ఆలోచన రావట్లేదు, ఏదో తెలియని ఆనందం ఉంది. కొంతమందికి ఏదో దర్శనం అయింది అంటారు, కానీ అది బాట మాత్రం నిజమైతే కాదు. ఇంకా అలా నిస్సంగత్వంతో కూర్చున్న తర్వాత మరి నిస్సంగత్వంతో కూర్చున్న వాడికి ఎలాంటి లక్షణాలు రావాలి? నిర్మోహత్వం. ఏ మోహం అయితే ఉన్నదో అది తగ్గాలి. పిల్లల ఎందు కానీ ధనం ఎందు కానీ దీని ఎందు కానీ కొంచెం ప్రేమ తగ్గుతూ రావాలి. ఎందుకని? ఈ ప్రేమే నిన్ను మళ్ళీ బంధనానికి గురి చేసిద్ది. కాబట్టి
ఎవరు చెప్పారు ఈ మాట అంటే శంకరాచార్య గారు చెప్పారు. నువ్వు పెంచుకున్నా కదా నీ పిల్లగాళ్ళని రాశారు ఎక్కడ తెలుసా? అర్ధమనర్ధం భావయ నిత్యం. చేతుంది కాబట్టి అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతస్సుకలేశ సత్యం పుత్రాదపి ధన భాజాం వేది సర్వత్రైష విహితా రీతిని. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షత్ దుఃఖరణే. రోజు నువ్వు అనుకో తపన చెందుతున్నావే అర్థం 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 అని, అది నీకే ఒకనాడు అనర్థం చేసింది. ఎందుకని? ఏ భావం అయితే నీకు లోపలలో కొడుకు కనుక ఇవ్వమన్న రోజు బంగారం ఇయ్యలేదనుకో ఒంటి మీద కొత్తది దెబ్బ. ఆ రోజు బాధపడతా ఉంటావు, అయ్యో నేను వీడి కోసం ఇంత పెంచి నా ఆస్తి మొత్తం ఇచ్చి నా బంగారం ఒక్కటి దాచుకుంటే ఇవ్వకపోతే వీళ్ళ నిన్ను మాట్లాడుతున్నాడే. మనలో ఓపిక ఉన్నంత కాలం, మన కాడ డబ్బు ఉన్నంత కాలం అందరూ చాలా బాగా వస్తారు. కానీ ఓపిక కాస్త పోయిందనుకో, డబ్బు అనేది కొంచెం వెనుకబడి రోగాలు వస్తున్నాయి అనుకో, ఆ రోజు కనిపించింది ప్రేమ మొత్తం. బాగా కూర్చోబెట్టి మాత్రం బాగా గొంతులో మాత్రం వేస్తాను అనుకోకూడదు. ఇలా ఎక్కువగా దరిద్రం తయారైంది. పెద్దవాళ్ళని చూడలేకపోవడం ఒక జన్మ దరిద్రం కూడా. వాళ్ళకు ఉన్నటువంటి చెడ్డ సంస్కారాలు ఎవరికి రావు కూడా. ఒకవేళ నేను పూజ చేసినా యజ్ఞం చేసినా దానం చేసినా చెప్పుకుంటారేమో ఎవరైనా సరే, నీ పూజ వేస్టే, నీ యజ్ఞం వేస్టే, నీ దానం వేస్టే. ఎందుకని? తల్లిదండ్రులకే చూడనటువంటి వాళ్ళు పరమాత్మ ఎలా చూస్తున్నారు వాళ్ళని? నిన్ను కన్న వాళ్ళకి, నీ ప్రేమను చూపించినటువంటి వాళ్ళకి, నీ మలమూత్రాలు ఎత్తిపోసినటువంటి తల్లిదండ్రుల్ని మనం గౌరవించలేకపోతే భగవంతుని మరి ఎలా ప్రేమించగలుగుతాం? కన్నవాళ్ళని ప్రేమిస్తే భగవంతుని ప్రేమించగలుగుతాం. నేను 1,00,000 రూపాయలు పెట్టి కార్యక్రమం చేశానండి మొన్న. ఎవరికి గొప్పండి? ఇంట్లో ఉన్న తండ్రికి మజ్జిగ పోసి అన్నం పెట్టలా. పూజ చేస్తే ఏమొచ్చింది అనుకుంటున్నావు? పూజ చేస్తే మార్పు రావాలి. ఏం మార్పు? దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ రావాలి. ఇవన్నీ వస్తే వాడు భక్తుడు. లేదనుకో, నేను దానాలు చేశానండి, మొన్న పెళ్ళి కాలేదని ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయికి 3 లక్షలైంది. తాలిబొట్లు తెచ్చా, నాటాలు చేయించా, మళ్ళీ ఇవన్నీ కూడా నేనే చేశాను. ఎవరికి గొప్ప? నీ తల్లి ఆ అగసాట్లు పడతా ఉంటే కనీసం తెచ్చుకొని ఒక్క నెల రోజులు ఉంచుకోలేకపోయావే. నువ్వు ఎవరికి ఏం చేస్తే ఏం గొప్ప? మా అమ్మలు మా మాట వినరండి. నువ్వు చూసావా? నువ్వు ప్రయత్నం చేసావా? సరే, వాళ్ళకి ఏం పెట్టొద్దు. ఆకలినప్పుడు అన్నం, బాధ అయినప్పుడు ఔషధం. కొంతమంది అలా చూసినప్పుడు ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకని అంటే పెద్దోడి కాడే ఉంటూ చిన్నోడు బాగుపడేదని ఏడుస్తూ ఉంటారు. దానికి మనం ఏం చేయలేము. కానీ అటువంటి వాళ్ళకి కూడా అన్నం పెట్టడం ధర్మం. చేతగాని రోజుల్లో అన్నం పెట్టాలి. ఏదైనా అవసరమైతే మందులు తెచ్చి ఇయ్యాలి. అలా కనుక చేయలేదనుకో, మనం యజ్ఞం చేసిన, దానం చేసిన, సేవ చేసిన, నామం చేసిన, గురువు చుట్టూ దిగినా కూడా దండగే. ఎందుకని? గుణం మార్చుకోలేదు కదా. మన పెద్దల్ని మనం సేవించేటప్పుడు గురువును మాత్రం ఏం ప్రేమించగలుగుతాం, ఏం సేవించగలుగుతాం? ముందు మనం నడిచేలా మన అలవాట్లు మారాలి కదా. మన అలవాట్లు కనుక మనం మార్చుకోగలిగితే నిజంగా ఇది ఒక యజ్ఞం. గురువు గారు కూడా మీ తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దమ్మా, మీ తల్లిదండ్రులు బాధ పెట్టద్దమ్మా అని చెప్పేవాడు కాదు. ముందు ఉట్టికి ఎక్కలేదమ్మా, స్వర్గానికి ఎక్కలేదు. మొదటగా మన ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటే బయట వాళ్ళని చూడగలుగుతాం. ఇవాళ మన పిల్లల్ని ఎంత కష్టమైన రాత్రి నిద్రపోకుండా వాళ్ళకి పెట్టుకోని ప్రయత్నం చేస్తా, మనల్ని అలానే పెంచారు వాళ్ళు. మరి వాళ్ళు ఎలా చూడగలగాలి? ఇలాంటి లక్షణాలు మనకు రావాలి. ఈ మమకారంలో పడగవకు, నిర్మోహత్వం.
వీళ్ళందరి ప్రేమలు కాస్త నీకు ఓపిక ఉన్నంత కాలమే. సరే ఓపిక లేకపోయినా కొంతమంది చూసే వాళ్ళు దక్కినా ఈ శరీరం నీ సహకరించదే. కాబట్టి దేహము నిత్యము కాదని మోహము తెగపోసి ఈ దేహం మీద, పిల్లల మీద, ధనం మీద మోహం తగ్గించుకో. ఇంట్లో ఉండొద్దని చెప్పలా, వాళ్ళకి కావాల్సిన అవసరాలు చేయొద్దని చెప్పట్లేదు, అన్ని చేయాల్సిందే. కానీ ఈ దేహమే నిత్యం కాకపోతే ఈ తిరగాలి మన నాన్న ఎంతలాగా వస్తారు, కాడిగా వస్తారు. కానీ నాన్న వచ్చేది ఏంటి? నేను చేస్తున్న పుణ్యం, నేను చేస్తున్న దానం, నేను చేస్తున్న సేవ ఇంతవరకే నా వెంట వస్తాయి. కాబట్టి వాటికి సంబంధించిన దానాన్ని నేను పెంచుకోవాలి అని మనకి మనం నిశ్చల తత్వం కోసం ప్రయత్నం చేయాలి. ఈ నిశ్చల తత్వంతో ఎప్పుడైతే కూర్చోగలుగుతామో ఎప్పటికప్పుడు మనస్సుని విరగబెట్టే పని చేయాలి. అంటే వైరాగ్యపూరితమైనటువంటి మాటల్ని మనసు మనం నేర్పించాలి. నేర్పవలే జీవాత్మకి కూడా అని మనం ఒక పాట ఉంటుంది కదా. ఈ జీవి ఉన్నటువంటి స్వరూపానికి ఇప్పుడు నేర్పడం నేర్చుకోవాలి. ఏం నేర్పడం? మనకు ఉన్నటువంటి ఆలోచనలో మార్పు చెందించడం. ఎప్పుడైతే మనకి తొందరగా ఒక మాట గుణం ఉన్నదో ఎనగొట్టు. ఎవరు? మనమే. ఎవరు చెప్పినప్పుడు? గురువు గారు చెప్పినప్పుడు ఈ కాసేపు మాత్రం కాదు. వెంకటేశ దయా సింధు గొడదుంది ఇదే సందో అని మాత్రం అనకూడదు. విన్నంతసేపే తప్ప తర్వాత నాకు అవసరం మాట చెప్పకూడదు. ఇది ఎప్పుడూ రావాలి ఈ గుణం మనకి. మనకి తుకారం నక్షత్రం ఎన్నోసార్లు చదువుతున్నాం, విన్నా కూడా. ఆస్తి పోయిన సమయంలో, భార్య పోయిన సమయంలో, విధిగా వాళ్ళు మోసం చేసిన సమయం, బంగారం తీసుకొని చెడ్డ బంగారం చెప్పిన సమయంలో కూడా ఆయన ఒక్కటే మాట్లాడారు, ఇదేంటి రావాడు ఎంత మోసపోయిందా, అయ్యో మోసపోయింది, అసలు నీకు అది పిచ్చి పెట్టిందా ఏంటి? బంగారం పోయింది మనది, మోసపోయింది ఎవరు? మనం. మరి మనం మోసపోతే వాడు మోసపోయింది. అసలు నీకు మైండ్ పనిచేస్తుందే? నీకు అర్థం కావట్లేదు. మాకు ఎలా మోసపోయిందంటావేమో. ఒక్క బంగారాన్ని వాడిని కామస్తూ వాడు కోరుకుంటే వాడు పాపానికి శిక్షారుడై మళ్ళీ జన్మెత్తాల్సిన పని ఉంది. ఒక్క లోబీతనం వాడికి లేనటువంటి కర్మను తెచ్చిపెట్టి ఆ కర్మ దోషంగా వాడు కుటుంబానికి ఏదో కుక్క రూపంలోనో ఎద్దు రూపంలోనో వచ్చి సేవ చేయాలి. ఇంత కర్మ వాడు ఒడిగట్టడు. ఎందుకంటే ఇంత కర్మకి వాడి కాదు బుద్ధిగా. ఆ బుద్ధి ఎందుకు మార్చుకోలేకపోయాడు? ఎంత మోసపోయాడు, ఎంత అమాయకుడు, ఇలా కావాలనుకున్నాడే. మరి అటువంటి వాడి ఇంత బాధపెట్టి ఏం చేయాలి? వాడు ఎంత చెప్పి మళ్ళీ జన్మ అంట, వాడు కుక్క రావాలంట, వాడికి జన్మ ఎద్దే రావాలంట, వాడు సేవ చేయాలంట. అంటే మహాత్ముడికి ఎంతవరకు అర్థమైందంటే రాటోబరి కాలం కూడా అర్థమైంది. ఒకవేళ నేను మోసపోయి నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే నాకు పుణ్యాన్ని తెచ్చిపెట్టిందిగా. నా కాడ ధరం పోయిందంటే పూర్వంలో నీకు పెట్టుకుంది లేదు, అందుకనే పోయింది. ఏముందా? అప్పుడు నెపాలేసే బుద్ధి పోయింది మనకి. రావణం వల్ల నాకు ఇబ్బంది వచ్చింది, సీతం వల్ల ఇబ్బంది వచ్చింది, ఎంకాయం వల్ల ఇబ్బంది వచ్చింది అని చెప్పం. దైవం వల్ల దైవం నేను చేసిన కర్మకి వీళ్ళ రూపాల్లో వచ్చి నాకు ఈ మాటలు తెచ్చాడు, వీళ్ళ రూపాల్లో తెచ్చి నాకు నష్టాన్ని కలిగించాడు, ఇది నేను చేసుకున్న కర్మ. లేకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఆస్తిని, ఐశ్వర్యాన్ని, పిల్లల్ని ఇన్ని ఇచ్చిన భగవంతుడు నా ఒక్కడికి ఎందుకు పంచుకుంటాడు? అనన్యా చింతయంతోమా ఏ జన పరిభాసతే తేషాం విద్యా వియుక్తాన యోగ క్షేమ భామ్యం అని ఆయన ప్రమాణం చేశాడు. మరి నన్ను ఎందుకు బాధ పెడతాడు? నా యోగక్షేమ చూసే సమయంలో నాకు కొన్ని కర్మలు ఉన్నాయి, వాటిని నేను మొయ్యాలని చెప్పి భగవంతుడు నా కాడికి చేర్చినప్పుడు ఎంత ఆలోచించాడో, తన పిల్లగాడిని కష్టపెట్టేటప్పుడు ఆ మాటలు ఆయన ఎంత ఓర్చుకున్నాడో. నిజంగా తండ్రిది కదా బాధ అని ఆలోచించేటువంటి విధానం కలిగింది భక్తి. అలా ఆలోచించి ఎదుటివాడు తనకి పొలానికి దాడుందని ఉన్నటువంటి పొలంలో కూడా పైరు
కాలిపోయింది అని చెప్పి ఆ పైలో ఉన్న వస్తువుని పట్టుకున్నప్పటికీ కూడా దాని ఎందుకు బాధ చెందకుండా ఉన్నటువంటి పరమాత్మ ఏందే ఉండగలిగారే అది నిర్మోహత్వం. ఉన్నటువంటి వాడి మీద ప్రేమ లేకుండా నిత్యమైనటువంటి భగవంతత్వం మీదే మనసు నిలపగలిగేది మోహత్వాన్ని వేసి నిశ్చలతత్వం ఉంటుంది. అటువంటి నిశ్చలతత్వం ఎవరికైతే వస్తుందో అది జీవన్ముక్తి. భక్తి ఎప్పుడో చనిపోయిన ముక్తి రావడం కాదు, ఇక్కడ ఉండగలనే ఇన్ని చూసుకుంటూ కూడా మనస్సు దేని ఎందు చెల్లించకుండా ఉండి ఆనంద సాగరంలో కనుక ఓలలాడగలిగితే అది జీవన్ముక్తి. అటువంటి దానికోసమే మహాత్ములు మనకి మన జీవన ప్రయాణంలో ఇన్ని విధాలుగా మనం మారాలి అని చెప్పి భక్తి తత్వంతో సత్సాంగత్యాన్ని చేపించే ప్రయత్నం. ఎప్పటికప్పుడు మన ఆలోచనలు మారాలి. ఇది ఎలా ఉంటుంది అని అంటే సెల్లుకు ఛార్జర్ లాగా ఉంటుంది. సత్సంగం సెల్లుకు ఒక గుణం ఉంది, మనం వాడినా వాడకపోయినా 4 రోజులు అయితే దాంట్లో ఛార్జింగ్ దిగిపోయింది. వాడితేనే ఒక రోజుకి దిగిపోయింది, వాడకపోయినా 4 రోజులు దిగిపోయింది. అలానే మన మనస్సు కూడా మహాత్ముల వాక్యాలు అనేవి ఒక 15 రోజులు 20 రోజులు పనిచేస్తాయి. తర్వాత మళ్ళీ మనం చూసే ప్రపంచం ఎక్కువైంది కదా, చూసే ప్రపంచం ఎక్కువయ్యేసరికల్లా ఆ మాటలోనే పోయింది. ఎన్నిసార్లు వచ్చుకుంటామా? 14 సార్లు చదివే ఎంతసేపు వచ్చుకుంటుంది. చెప్తే 2 రోజులు అంటది. నిజంగా ఎవరిని ఏమనకూడదులే, ఎవరి కర్మ వాళ్ళదే కదా, వాళ్ళ కర్మ వాళ్ళు వదిలేద్దాం. ఇది 2 రోజులు బాగా పనిచేస్తుంది ఎవరికైనా సరే. 3వ రోజు గానంలోనే మనకు బాగా అలవాటు ఎంత మాట్లాడుతాం. అదే భగవంతుడు ముచ్చట ఎక్కువసేపు ఎందులే, పక్క వాళ్ళు ముచ్చటి కావాలని కదిలించుకొని మరి కన్నా మీ కోడలు మనం రాలేదంటగా వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది, వాళ్ళ కోడలు అమ్మ పరిస్థితి కావచ్చు. ఏం భాగవతమా భగవద్గీత వింటానికి? భాగవతం భగవద్గీత అయితే మరి అది దానికి చేరియవచ్చు, కానీ భారతం కాదు, భాగవతం కాదు, రామాయణం కాదు, ఏదీ కాదు. పక్కన ముచ్చటి కోసం చెవులు ఆడేవాడు. ఆమె కూడా స్వాటుగా మాట్లాడుతుంటే మన చెవులు ఆడికేది. వాళ్ళు మన కనపాటు పడతారు స్వాటు చేసుకుంది, మరి దానికి మన చెవు అవసరం పడదా కూడా. కానీ ప్రయత్నం చేస్తుంది. అలాంటి మాటలు వినకుండా భగవంతుడి మీద మనసు నిలపగలిగితే ఇది నిజమైన భక్తి. ఇవి మార్చుకోవడానికి గురువు గారు మనకి నెలలా వచ్చి సత్సంగాలు చేసి మీ ఆచరణ ఇలా ఉండాలి అని చూపించడానికి ఈ కార్యక్రమాలను మనకి నిర్వహించడం జరుగుతుంది. మన గుణాన్ని మార్చుకోవడం కోసం, మన లోపల ఉన్న దైవత్వాన్ని మనం తెలుసుకోవడం కోసం. ఎలాగైతే ఇలా చెప్తున్నా కదా, వజ్రము అని తెలిసిన తర్వాత దాన్ని బయట పెట్టడానికి ఎలాగైతే ఆలోచించాడో మన మనస్సు కూడా పరమాత్మను చేరడానికి అవకాశం కలిగేటువంటిది ఈ ఒక్క తనవే. దుర్లభమైనటువంటి మానవ జన్మలోకి వచ్చాం. వచ్చినటువంటి దానిలో మనస్సును ఏకత్వం చేయడానికి జ్ఞానం అనే వజ్రం మన లోపల ఉన్నది. దాన్ని తెలుసుకోవడానికి మనసుతోటి సంకల్పం చేసుకుని ఉన్నటువంటి ఆలోచన మొత్తాన్ని శ్వాస ఎందుకు ప్రయత్నం చేసుకుంటూ దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే 3 అడ్డం వస్తాయట. కామహాలోలచ్చ లోభాద్యా దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. జ్ఞానం అనే రత్నం ప్రకాశవంతమైన వెలుగుతో మన హృదయం లోపల ఉండి చైతన్యాన్ని మనకి ఇవ్వడానికి, మన శరీరాన్ని జీవన్ముక్తునిగా మార్చడానికి మన లోపల ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ దాన్ని మనకి కనపడకుండా చేయడానికి కామము, క్రోధము, లోభము అనే 3 ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళేనా వాళ్ళకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఊరికి ఎవరు రారు కదా. కామానికి మోహం ఫ్రెండ్, లోభం మోహం మదం మార్చేది, ఇవి 3 ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు 6 తీసుకున్నారు. ఇలా వీళ్ళు 3 కలిసి 6 వస్తారు లోపలికి. వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో జ్ఞానం అనేటువంటి విచార రత్నాన్ని అందుకోకుండా మన మనస్సు వీటి కిందే బయలుదేరుతా ఉంది. నేనెప్పుడు పల్లంగా కూడా 10 సార్లు పనిచేసిన అవసరం లేదు.
ఇప్పుడు ఇక్కడ ఉన్న నీళ్ళు అటు పోవడానికి ప్రయత్నం అవసరమైందా? అసలు అవసరం ఉండదు. పైన చేతిలో ఉన్న నీళ్లు కింద చేతిలో రావడానికి ప్రయత్నం అవసరం లేదు. కానీ కింద కాలంలో పండబోయేటువంటి నీళ్ళని పై చేతికి పెట్టాలంటే ప్రయత్నం అవసరం. అప్పుడు అడ్డుకట్టేయాలి. ఆ అడ్డుకట్టల నుంచి ఎలక బొక్కలు లేకుండా చూసుకోవాలి. ఈ అడ్డుకట్టకేసేటువంటి మట్టి ఈ చెత్త అంతా జవరంగా వస్తే వీటిలో కన్నాలు లేకుండా చూసుకోగలగాలి. అప్పుడు పైన ఉన్నటువంటి చేను తడవడానికి మూల కావాలి. అలానే మనకి కూడా ఊర్ధ్వగామే ప్రయత్నం చేయాలి మనం. ఎందుకని? మన స్వరూపం అది. ఊర్ధ్వమూలం అదశ్యాకం అశ్యర్థం బాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవత్. ఈ వృక్షం అనేటువంటిది ఊర్ధ్వంలో నుంచి కిందకు వచ్చింది. మనకి కాలు చెయ్యి పనిచేయట్లేదు అంటే ఎక్కడ తేడా వచ్చినట్టు? తలలో తేడా వస్తే ఈ కింద ఉన్న కాళ్ళు చెదుకు పనిచేయదు. ఎందుకని? ఈ తలలో నరాలే మనకు విశేషమైనటువంటివి. అవే మన శరీరం మొత్తం కదలికలకు కారణం. తలలో ఎందుకు కారణమైంది? ఈ ఊర్ధ్వములలో నుంచే మనకి అధోముఖంలోకి జీవులు పడడం ప్రయత్నం. ఈ ఊర్ధ్వంలోనే మనకి సహస్రాలలో పరమాత్మ కోటి సూర్యుల కాంతితో వెలుగుతూ ఉన్నాడు. ఎవరు దర్శించాలి? అధోముఖంలో ఉన్న జీవుడిని మళ్ళీ ఊర్ధ్వముఖాన్ని ప్రయత్నం చేయాలి. మనకి అన్ని నేర్చుకోవడానికి టైం పడదు. కుటుంబంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎక్కడ ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇది మనకి ప్రపంచమే నేర్పుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఒక మాట అన్న తర్వాత మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి కూడా నేను ఎవరితో చెప్పకూడదు. ఇది ప్రయత్నం అవసరం లేదు. కానీ మన ఆలోచనని మార్చుకోవడం దైవం రూపంగా చూడడానికి ప్రయత్నం అవసరం. ఎందుకంటే మాయ ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ధ్యానం ఎందు కానీ, నామం ఎందు కానీ, కీర్తన ఎందు కానీ ఉండకుండా చేసింది. అటువంటి దాన్ని ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్నాన్ని చేయడానికి సద్గురుమూర్తి ఇలాంటి నరకం చూపించి మన ధర్మం ధైర్యం చేయడానికే మనకి ఈ సత్సంగాన్ని కూడా అనుమతించినందుకు సద్గురుమూర్తిని సదా సేవించుకుంటూ ఆయన చెప్పినటువంటి భక్తి మనకి ఎల్లప్పుడూ కలగాలని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాలను సద్గురుమూర్తి అందించాలని కోరుకుంటూ వదిలేస్తాను. నేను సీతారామ మాట్లాడుతుంది. ఏతల కుర్చీలో జరుగు, ఏతల కుర్చీలో రామ్మ. ఎవరైనా